ఇటీవలే తెలుగు భాషలో షరతులు వర్తిస్తాయి అనే మూవీ విడుదల కావడం జరిగింది. మే 15న థియేటర్లలో, మే 20న ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కావడం జరిగింది. పెద్దింటి అశోక్ కుమార్ రచయిత మరియు డైరెక్టర్ కుమారస్వామి ఆధ్వర్యంలో ఈ సినిమా తెలంగాణలోని గ్రామీణ ప్రాంత వాతావరణానికి, అదేవిధంగా తెలంగాణ భాష, భావము, అదేవిధంగా సంస్కృతిని ప్రతిబింబించేలాగా మరియు మధ్యతరగతి కుటుంబంలోని బాధలు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మధ్యతరగతి వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉంటాయని సంపూర్ణంగా తెలపడం జరిగింది. కాబట్టి గ్రామీణ ప్రాంతం వాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు, తెలంగాణ యాస భాషను అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను చూసి వాళ్లకు మద్దతుగా నిలిచినట్లుంటుంది. అదేవిధంగా మనం కూడా అన్నిటినీ అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ఇటీవలే తెలుగు భాషలో షరతులు వర్తిస్తాయి అనే మూవీ విడుదల కావడం జరిగింది. మే 15న థియేటర్లలో, మే 20న ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కావడం జరిగింది. పెద్దింటి అశోక్ కుమార్ రచయిత మరియు డైరెక్టర్ కుమారస్వామి ఆధ్వర్యంలో ఈ సినిమా తెలంగాణలోని గ్రామీణ ప్రాంత వాతావరణానికి, అదేవిధంగా తెలంగాణ భాష, భావము, అదేవిధంగా సంస్కృతిని ప్రతిబింబించేలాగా మరియు మధ్యతరగతి కుటుంబంలోని బాధలు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మధ్యతరగతి వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉంటాయని సంపూర్ణంగా తెలపడం జరిగింది. కాబట్టి గ్రామీణ ప్రాంతం వాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు, తెలంగాణ యాస భాషను అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను చూసి వాళ్లకు మద్దతుగా నిలిచినట్లుంటుంది. అదేవిధంగా మనం కూడా అన్నిటినీ అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి